స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. జ్ఞాపకాలే మనిషి సర్వస్వం. ఆ జ్ఞాపకాలు అప్పుడప్పుడు మరపుకు రావడం సహజమే. అయితే ఆ జ్ఞాపకాలు ఏకంగా గల్లంతు అయితే మాత్రం అది అల్జీమర్స్ జబ్బు అవుతుంది. మలి వయసులో ముంచుకొచ్చే ఈ తీవ్రమైన మతిమరుపు ఉపద్రవం అటు బాధితుల్ని ఇటు వారి బంధువుల్ని ఇద్దరినీ తీవ్రమైన ఇక్కట్లకు గురి చేస్తుంది. అలాగే పార్కిన్సన్ జబ్బు కూడా. పార్కిన్సన్ జబ్బు బారిన పడ్డప్పుడు ఒళ్లంతా వణికిపోతుంటుంది. చేతులతో దేన్ని గట్టిగా పట్టుకోలేకపోతుంటారు. మలి వయసులో నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే అల్జీమర్స్, పార్కిన్సన్స్ జబ్బుల చికిత్స, నిర్ధారణ పరీక్షల విషయంలో 2012వ సంవత్సరంలో ఎంతో పురోగతి సాధ్యమయ్యింది. అల్జీమర్స్ వ్యాధి అందరికీ తెలిసినట్లు ట్రీట్మెంట్ చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మందులు ఇస్తాం, ఏదో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉన్నట్లు కనబడుతుంది, కానీ అంత మంచి ఎఫెక్ట్ ఉండదన్నమాట. వాళ్ళు అదే విధంగా సఫర్ అవుతూ ఉంటారు. మతిమరుపు పెద్దగా ఇంప్రూవ్ కాదు, చాలా నిరాశగా ఉంటారు వీళ్ళంతా. ఇలాంటి వాళ్ళకు అసలు అల్జీమర్సా కాదా, వేరే రకమైన జబ్బా అని కనుక్కోవడం కూడా కష్టమే. ఎందుకంటే స్కాన్లో పెద్ద తేడాలు ఉండవు, బ్లడ్ టెస్ట్లో పెద్ద తేడాలు ఉండేవి కావు. పరీక్షలు అంటే కొన్ని ప్రశ్నలు అడిగి జవాబుల ద్వారానే అది అల్జీమర్సా కాదా అని తేల్చేవాళ్ళు ఇంతకుముందు. కానీ ఇప్పుడు అది అల్జీమర్సా కాదా అని కనుక్కోవడానికి ఒక బ్లడ్ టెస్ట్ వచ్చింది. అపోలైపోప్రోటీన్ E అనే ఒక కెమికల్ని బ్లడ్లో కనుక్కోవడం ద్వారా అల్జీమర్స్ ఉందా లేదా అని ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితి వచ్చింది. పార్కిన్సన్స్ వ్యాధికి ట్రీట్మెంట్ ఉంది. ఇది డోపమిన్ లాంటి కెమికల్ ఇవ్వడం వల్ల కానీ, డోపమిన్నే వేరే రూపంలో ఇవ్వడం వల్ల కానీ వీళ్ళకు ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి. కాకపోతే కొన్నాళ్ళ తర్వాత వీటి ఎఫెక్ట్ పోతుంది. ఎందుకంటే శరీరంలో, మెదడులో ఆ డోపమిన్ ఎక్కడైతే తయారవుతుందో అక్కడ ఫర్దర్గా మార్పులు జరిగి ఈ మందులు పని చేయకుండా పోతాయన్నమాట. అలాంటప్పుడు చాలా బాధలు పడుతుంటారు. చాలా ఎక్కువ నెమ్మదిగా వచ్చేస్తుంది, ఆ మందు సడన్గా ఎక్కువ పనిచేయడం మొదలుపెడుతుంది. అప్పుడు ఎక్కువ కదిలిపోతుంటారు, డాన్స్ లాగా మూమెంట్స్ వచ్చేసి కదిలిపోతుంటారు అనమాట. ఇలాంటి సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి ఒక సర్జికల్ ప్రొసీజర్, ఒక ఆపరేషన్ ఉంది, డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అని. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంతా కొన్నాళ్ళుగా ఉంది, ఇది కొత్తదేం కాదు. ఎలా చేసేవాళ్ళు, ఒక స్టీరియోటాక్టిక్ ఫ్రేమ్ అని పెట్టేవాళ్ళు. తల మీద అది ఫిట్ చేసి తల అస్సలు కదలకుండా పెట్టి అప్పుడు మెదడులో ఎలక్ట్రోడ్, ఒక వైర్ లాగా ఉంటుంది, ఒక భాగంలో మెదడులో ఆ ఎలక్ట్రోడ్ పంపేవారు. అది అక్కడికి వెళ్ళి ఆ భాగాన్ని స్టిమ్యులేట్ చేసి ఆ లక్షణాలను తగ్గించేది. ఇది కొంచెం చాలా ఫైన్ ప్రొసీజర్, కొన్ని కాంప్లికేషన్స్ కూడా వచ్చేవి. కరెక్ట్ ఏరియాలో పంపించకపోతే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఎఫెక్ట్ లేకుండా అలా ఉండేదన్నమాట. సో ఎలా దీన్ని కొంచెం మార్చాలి అని ఆలోచించి ఇది మార్చడానికి కొన్ని వేరే టెక్నిక్స్ కనుక్కోరనమాట. ఈ మధ్యకాలంలో ఎంఆర్ఐ వాడి ఎంఆర్ఐ చేస్తూ లైవ్గా, అంటే ఆపరేషన్ థియేటర్లోనే ఎంఆర్ఐ చేస్తూ, ఎంఆర్ఐలో పేషెంట్ అలా ఉంటే ఎంఆర్ఐ చేస్తూ ఎక్కడ వెళ్తున్నాము, ఎలక్ట్రోడ్ ఎక్కడికి వెళ్తుంది అని లైవ్గా చూస్తూ చేస్తున్నారు. సో ప్రెసిషన్ అంటే కరెక్ట్గా ఎక్కడ వెళ్ళాలో అక్కడ వెళ్ళేటట్లు ఈ ఎంఆర్ఐ ప్రొసీజర్తో చేస్తారన్నమాట. సో పార్కిన్సన్స్లో ఇది ఒక మేజర్ అడ్వాన్స్. వైద్య రంగానికి చెందిన పరిశోధనల్లో మన హైదరాబాదు నగరానికి ఈ ఏడాది ప్రముఖ స్థానమే దక్కింది. ప్రత్యేకించి సామాజిక సమస్యగా పరిణమిస్తోన్న మధుమేహానికి అడ్డుకట్ట వేసే దిశగా చేస్తున్న ప్రయత్నాలు చాలా వరకు విజయవంతమయ్యాయి. క్లోమ గ్రంథిలోకి ఐలెట్ కణాలను ఎక్కించడం ద్వారా టైప్ 1 మధుమేహానికి అడ్డుకట్ట వేయడం సాధ్యమేనని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీకి చెందిన వైద్యుల పరిశోధనలో నిరూపితమయ్యింది. అలాగే లింబల్ మూల కణాల సాయంతో దెబ్బతిన్న రెటీనాను బాగు చేయడం సాధ్యమేనని నిరూపించింది ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్. అలాగే గుండె రక్తనాళాల్లో పూడికల్ని తొలగించే మెటల్ స్టెంట్లకు బదులుగా క్రమంగా రక్తంలోకి కరిగిపోయే బయో అబ్జార్బబుల్ స్టెంట్లను రాష్ట్రంలోనే తొలిసారిగా నిమ్స్ వైద్యులు అమర్చారు. చెప్పుకుంటూ పోతే ఈ ఏడాదిలో వైద్య రంగంలో ఇలా ఎన్నో సంచలనాలు మన ముందుకొచ్చాయి. రాబోయే ఏడాదిలో కూడా మరెన్నో చికిత్సలు, నూతన విధానాలు అందుబాటులోకి వస్తాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో ఈ ఏడాది కాలంలో వైద్య రంగంలో చోటు చేసుకున్న సంచలనాలు, ఆధునిక చికిత్సల వివరాల గురించిన ప్రత్యేక కథనాన్ని చూశాం కదా.
తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. మీకేమైనా ఆరోగ్య సమస్యలుంటే ఈరోజే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు www.youtube.com/etv2india లింక్ ద్వారా వీక్షించండి.